కిరణ్ నేను జాయిన్ అయినప్పుడు కూడా నీలాగే చాలా అన్ని విషయాలు చాలా బాగా అటెంటివ్గా యాక్టివ్గా చేసేవాడిని. కానీ కొన్ని ఇయర్స్ అయినాక ఉండదు మనకు అట్లా అనేవాడు. కొన్ని ఇయర్స్ అయినాక ఇప్పుడు మీరు చూసింటారు, స్టేట్ బ్యాంకులోకి వెళ్తే తోసేయబడినట్టు ఉంటుంది, మనకి అక్కడి నుంచి నెట్టేసినట్టు ఉంటుంది చాలాసార్లు. ఎందుకంటే పీపుల్ డోంట్ హ్యావ్ అ హార్ట్ టు సర్వీస్ చేయాలని మాంద్యత. ఒకప్పుడు నా ఆసక్తి తర్వాత తగ్గిపోతుంది. మనకి సాతాను ఏది వెంబడించట్లేదు అనుకోండి, సాతాను అపోజ్ చేయట్లేదు అనుకోండి, మనం ఒక పేస్లో పరిగెత్తగలుగుతాం. కానీ మనకు ఒక శత్రువు ఉన్నాడు, కాన్స్టెంట్గా వెనక్కి లాగాడు. ఒక ఫోర్స్ అండ్ ఫ్లడ్ ఆఫ్ ఈవిల్ ఎప్పుడు కూడా మనల్ని అటెన్షన్ గ్రాప్ చేయడానికి, మనల్ని పడేయడానికి, మనల్ని వెనక్కి లాగడానికి, ఇమోషనల్గా డౌన్ చేయడానికి ఒక గ్రూప్ వర్క్ చేస్తుంది. అందుకనే పౌలు ఈస్ ప్లీడింగ్ విత్ ది చర్చ్, ఆసక్తి విషయంలో మీరు మాంచులు కాక. చాలా మంది ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ గమనించండి, పెద్ద పెద్ద చర్చెస్లో చాలాసార్లు క్యాజువల్ అయిపోతుంది. చర్చ్కి వెళ్ళడం రావడం అనేది వాళ్ళు ఉందంటే ఉంది, సండే ఉందంటే ఉంది, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎందుకు అది వచ్చేసింది? వాళ్ళు మొదటి నుంచి అలా ఉన్నారా? కాదు, గొప్ప ఉద్యోగం కలిగిన సంఘాలు. కానీ స్లోగా ఏమవుతుంది, ఆసక్తి విషయంలో మాంద్యత వచ్చేస్తారు. కానీ దేవుడు అంటాడు, జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ కన్స్యూమ్స్ మీ. యేసుక్రీస్తుని మనం వెంబడించేటప్పుడు యేసు ప్రభువు గురించి ఒక మాట రాస్తుంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. ఆయన ఒకసారి దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ అనేక మంది దేవుని నామంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు, దేవుని నామంలో లాభాలు గడిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు వాళ్ళని చూసి ఒక తాడు తీసుకొని పెనవేసి తాడుతో కొట్టినట్టుగా రాసింది. ఆయన ఏం చేశాడంట చూడండి ఒకసారి, 15వ వచనం, 2వ అధ్యాయం 15-16 వచనాలు. తాళ్లతో కోడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో తొలివేసి రూపలు మార్చి వారి రూపలు చల్లివేసి వారి తలలు పడత్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా చేయకూడని చెప్పాడు. ఆయన శిష్యులు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను రక్షించడానికి రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుని, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయించున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపుదమని ఆయనను అడుగుగా యేసు, ఈ దేవాలయం పడగొట్టుని 3 దినములలో చాలా 18 దాకా 17వ వచనం దాకా చాలా. 17వ వచనంలో ఏముంది? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఏంటి ప్రభువుకున్నది ఏంటి? అసలు ఊహించగలమా? యేసు ప్రభు వారు బల్లలన్నీ ఎత్తి పడేసేయడము, లేకపోతే ఒక తాడు తీసుకొని దెబ్బలు కొట్టడం ఊహించగలమా? కరుణామయుడు, కృపామయుడు, ఈ పిక్చరే ఉండదు ప్రభు గురించి. బట్ హీ హాస్ సంథింగ్ ఎల్స్. He has the other side. He is extremely jealous for the name of the Lord. ఆయన నామం విషయానికి వస్తే రోషం వచ్చేస్తుంది. ఎంత శాంతి కలిగిన పిల్లోడైనా కానీ, ఒక మంచి కొడుకు అనుకోండి, వేరే ఒక వ్యక్తి నాన్న అని పిలిపించుకోవాలని అనుకుంటే దానికి ఎలా ఉంటుంది? కోపం వచ్చేస్తుంది కదా. దాన్ని జీల్ అంటారు. ఒక ఫెయిత్ఫుల్ వైఫ్ ఇంకొక హస్బెండ్ కాకుండా ఇంకొక వ్యక్తి ఎంటర్ అవుతుంటే జీల్ వస్తుంది, హస్బెండ్కి వస్తుంది, వైఫ్కి వస్తుంది. సో ఈ జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నాకు నీ పట్ల ఆసక్తి ఉంది అని అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ జెలస్, వెరీ జెలస్ ఫర్ జాయన్ అండ్ జెరూసలేం. యెరూషలేం కొరకు, సంఘం కొరకు దేవునికి ఒక గొప్ప ఆసక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు ఆయన టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే దేవుని నామంలో జరుగుతున్న బిజినెస్ అంతా చూసి ఆయన వల్ల అవన్నీ ఇసిరి పడేసినప్పుడు శిష్యులకి ఆ మాట గుర్తొచ్చింది. ఓహో, ఆసక్తి అంటే ఎలా ఉంటుందా? దేవుని కొరకు ఆసక్తి. ఈ ఆసక్తి అనేది లేదనుకోండి మనము హాఫ్ సైడ్ క్రిస్టియన్స్. ఏ కాయిన్కి అయినా 2 sides ఉంటాయి, అప్పుడే ప్రాపర్ కాయిన్ కదా అది. మనకి జీల్ లేదు, ఓన్లీ ఒక భక్తి ఉంది అని అనుకున్నాం అనుకోండి, దెన్ వీఆర్ నాట్ యాక్చువల్లీ ఫాలోయింగ్ క్రైస్ట్ ఫుల్లీ. అందుకనే పౌలు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మీరు ఎప్పుడు మాంచులు కాకండి. సో లెట్ us stir up that
జీల్ ఫర్ ద లార్డ్. జీల్ అన్నప్పుడు జెలసీ కాదు. జెలసీ రెండు, జెలసీ రెండు వేరు వేరు విషయాలు. జెలస్ JEALOUS ఒకటి ఉంది, ZEALOUS ఇంకోటి ఉంది. జెలస్ అంటే ఇంగ్లీష్ లో అసూయ, జేతో స్టార్టింగ్. జెడ్ అంటే ఆసక్తి. దేవునికి మన పట్ల ఉన్నది ఏంటంటే ఆ రోషం అని అనుకుందాం. లేకపోతే ప్రభు పట్ల ఆసక్తి అనే పదం వాడదు, కానీ బైబిల్లో ఆసక్తి అనే పదం ఉంది. మనం ఏం గుర్తు రావాలంటే రోషం. నా ప్రభు కొరకు రోషం, ఆయన సంఘం కొరకు రోషం, ఆయన రాజ్యం కొరకు రోషం. రోషం లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. హల్లెలూయా. రోషం కలిగి ఉండడు. మొదటి నుంచి కూడా దేవుడు ఇన్ని వేల మందిలో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మీరు గమనించండి, ఫస్ట్ నుంచి దేవుని చాయిసెస్ కొంతమంది మీద ఉన్నాయి. ఎందుకు పడ్డాయి వాళ్ళ మీద? 12 మందిని పంపించాడు. వాగ్దాన భూమిలో వెళ్ళి చూసిరండి అక్కడ ఎలా ఉంది అని అంటే 10 మంది ఏం చూసారంటే అక్కడ చాలా భయంకరమైన రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, మన నెఫిలింని చూసి, జైంట్స్ ని చూసి వాళ్ళు చంపేస్తారు మనల్ని అంటే ఇద్దరికి మాత్రం రోషం వచ్చింది. జాషువా కాలం వాళ్ళిద్దరికి మన దేవుడు సర్వోన్నతమైన దేవుడు, వాళ్ళని మన చేతులకి ఈజీగా ఇచ్చేస్తాడు. ఈ ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేసిన దేవుడు, సముద్రాన్ని చీల్చిన దేవుడు, అరణ్యంలో ఆహారం పెట్టిన దేవుడు, వీళ్ళని ఎంతసేపు నా దేవుడు నాకు రోషం ఇస్తాడు అని ఇద్దరు మాత్రం డిఫరెంట్ రిపోర్ట్ తెచ్చారు. దేవుడు అంటాడు వీళ్ళిద్దరు మాత్రమే ఎంటర్ అవుతారు, 10 మంది నాశనం అయిపోతారు. సంఘంలో కూడా కాలేబు, జాషువా, సంఘంలో కూడా పీపుల్ విత్ జీల్, అది మాత్రమే దేవుడికి కావాలి. నెంబర్స్ అసలు పనికిరాదు. 1,00,000 మంది ఉండి జీల్ లేని వాళ్ళు ఉన్నారనుకోండి, దేవునికి అసలు అసహ్యం, ఉపయోగం లేదు. వాళ్ళని రక్షిస్తాడంతే, కానీ మనం పరలోకం వెళ్ళడానికి కాదు మన గోల్. భూమి మీద ఉండగా దేవుని రాజ్యం కొరకు మనం ఏదో ఒకటి చేసి ఉండాలి. పీపుల్ విత్ జీల్, మన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. జీల్ లేని క్రిస్టియన్ లైఫ్ వాళ్ళు బ్రతుకుతారేమో, వాళ్ళు అడిగిన పొందుకుంటారేమో, బట్ మనకి జంతువులకి తేడా ఏం లేదు. అవి పుట్టాయి, పెరిగి, బ్రతికాయి, చచ్చిపోయాయి. మనం అంతే కాదు. జీల్ ఉన్న క్రైస్తవులు మాత్రమే, వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ద్వారా ఎంతో మంది వాగ్దాన భూముల్లోకి ఆశీర్వదించబడుతున్నారు, ఎంటర్ అవుతా ఉన్నారు. గమనించండి, ఆ రోషం కలిగిన వాళ్ళు. మోషేని ఎలా ఎన్నుకున్నాడు? మీరే చెప్పండి ఎగ్జాంపుల్. మోషేని ఎలా ఎన్నుకున్నాడు దేవుడు? ఆయన మైండ్లోకి వచ్చింది, నా తమ్ముళ్ళు లేకపోతే నా సహోదరులు బాధపడుతున్నారని వెళ్ళి వాళ్ళని కలవడానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి తన నెక్స్ట్ స్టెప్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ గొలియాతు తిడతా ఉన్నాడు. ఎవరిని తిడుతున్నాడు గొలియాతు? చదవండి, 1 సమూయేలు 16వ అధ్యాయంలో. అధ్యాయం కదా, మొదటి సమూయేలు 17వ అధ్యాయం. చదువుతామా? అతడు వారితో మాట్లాడుతుండగా రాపు ఫిలిష్తీయుడైన గొలియాతు మనుషుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి ఆయన చెప్పిన మాటలని చెప్పిన పడుతుందా దావీదు 10వ వచనం అండి. ఆ అధ్యాయంలో 10వ వచనం. ఈ దినం నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోరాడును నాకు ఫిలిష్తీయుడు చెప్పుచూడొచ్చాను. ఆ అధ్యాయంలో పై నుంచి మనం గమనిస్తే, ఇంకా మొదటి వచనం నుంచి గమనిస్తే, ఆ శత్రువుల క్యాంపులో గొలియాత్ అనే ఒక జాయింట్ ఉన్నాడు. తను వచ్చి ఇశ్రాయేలీలందరినీ తిడుతున్నాడు. ఏం దేవుడు మీ దేవుడు? మీ దేవుడు ఏం చేయగలుగుతాడు? మీ దేవుడు హెల్ప్ చేయలేడు, అసలు ఆయనే మీరు చూడని కూడా చూడట్లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇజ్రాయేలీలు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ సైనికులే, కానీ ఏ ఒక్కరు కూడా రోషం రావట్లేదు.
జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు వాటిలో 29వ వచనమా 29, 30, 31 లేదా 31 చదవండి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజేయాలి. నీవు నేనేం చేసి నీ మాట మాత్రం ఫలితాన్ని ముప్పై 36 ఈ వచనంలో ఉందండి. ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు 26వ వచనం చదవండి. మొదటి సమయంలో 17వ అధ్యాయం 26. ఇన్ని వేల మంది ఇజ్రాయేలీల మధ్యలో ఈ దావీదు జస్ట్ ఏదో క్యారేజ్ తీసుకెళ్తున్నాడు. వాళ్ళందరికీ తీసుకెళ్తుంటే తను విన్నాడు ఆయన ప్రభు నామం అవమానించాడు. అది వినగానే 26వ వచనం చదవండి. దావీదు రెస్పాన్స్: జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలులో ఈ నింద తొలగించిన వారికి బహుమతి తన వారు తన కోరిక బహుమతి కాదు. నా దేవుణ్ణి తిడతాడా? నా దేవుని నామానికి అవమానం వచ్చిందా? నా దేవుడు జీవం కలిగిన దేవుణ్ణి వాడు ఎలా మాట్లాడగలుగుతాడు అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆయన దేవుని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ తన మీద పడుతుంది. ఎందుకంటే హీ న్యూ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. దేవుని యొక్క హృదయానుసారి దావీదు. వెంటనే దావీదు రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ బికేమ్ ద కింగ్. యూదా దేశంలో ఆయన రాజుగా నెక్స్ట్ 40 ఏళ్ళు ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. ఆ తర్వాత 2 సమయాలు 7వ అధ్యాయంలో ఒకరోజు దావీదు ఇట్లా పట్టుకొని ఉన్నాడని. దావీదు తన మంచి బెడ్ లో రాజు కదా హ్యాపీగా పడుకొని ఉన్నాడని తనకు ఒక ఆలోచన వచ్చింది. 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నలుదిక్కులా అతని శత్రువుల 2 సమయాలు 7వ అధ్యాయం 1-2 వచనాలు. నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యొక్క కాపురం నుండి నాతాను ప్రవర్తన పిలువనని, నేను దేవదారులతో కట్టిన నగరి యందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను. చూడండి ఎంతో మంది రాజులు ఉన్నారు. లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. ఎంతో మంది రాజులు ఉన్నారు ఆయన ముందు. లేకపోతే సౌలు ఉన్నాడు, ఆయనతో పాటు చాలా మంది రాజులు ఉన్నారు, ఇజ్రాయేలీకి రాజులు ఉన్నారు, తర్వాత కూడా వచ్చారు. కానీ వీళ్ళందరిలో హీఈస్ వెరీ యూనిక్. ఎందుకంటే ఆయన ఆ పట్టు వస్త్రాల్లో చాలా మెత్తటి పరుపుల మీద పడుకున్నప్పుడు ఒక్క నిమిషం బయటికి చూసినట్టున్నాడు. ఆ మందసం ఎక్కడుంది? బయట దేవుని యొక్క మందసం ఒక టెంట్లో ఉంది. నేనేంటి ఇంత లగ్జూరియస్ గా పడుకున్నాను, నా దేవుడు మందసం అక్కడ టెంట్లో ఉందేంటి అని ఆగి నేను నా దేవుడికి ఒక గొప్ప ఆలయం కడతానని ఆలోచన ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళాక ఈరోజు ఖచ్చితంగా చదవండి 7వ అధ్యాయం మొదటి నుంచి 29 వరకు చదవండి. తర్వాత సో దేవుడు నేను ఎప్పుడైనా భూమి నాదే ఆకాశం నాదే, నేను ఎప్పుడైనా వచ్చి నువ్వు చేసిన గుడారంలో ఉంటానా అంటూనే ఆయన ఎంత నీ దావీదు యొక్క ప్రార్థన నీ అన్నాడు. దేవుడు ఒక సర్కాస్టిక్ గా అంటే సంతోషంగా. ఇప్పుడు పిల్లలు వచ్చి మన పిల్లలు అంటారు కదా, నాన్న నేను నీకు కారు ఉంటా పెద్దయ్యాక, లేకపోతే నేను హెలికాప్టర్లో తిరుగుతా, ఇలాంటివి ఏమైనా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? వాడు కొని తర్వాత ఎట్లయినా వాడు అసలు ఆ మాట అంటేనే తండ్రికి తల్లికి ఎట్లుంటది, సంతోషం వచ్చేస్తుంది లోపల నుంచి. దేవుడు కూడా అట్లా అనిపించినట్టు, నువ్వు నాకు కడతావా, నాకు బిల్డింగ్ కడతావా, నాకు ఇల్లు కడతావా అని అంత ప్రేమతో మాట్లాడతాడు దేవుడు. అయితే నీకు వచ్చిన ఆలోచన బాగుంది, సరే నువ్వు కట్టలేవు కానీ నీ కొడుకు ద్వారా నేను ఇది కట్టిస్తాను. జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, జీల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా దేవుని రాజ్యం పరలోక భూమి మీద అంతా విస్తరించాలి. పరలోక మందు నీ చిత్తం నెరవేర్చబడలాగున భూమి మీద నెరవేరాలి. నీ రాజ్యము వచ్చును కాక, అక్కడుంది నీ రాజ్యం భూమి మీదకి రావాలి. ఓన్లీ పీపుల్ విత్ జీల్, వాళ్ళు వాట్ ఎవర్ దే మెంట్ గాడ్ వాంట్స్ టు ఆన్సర్. మన ప్రతి ప్రార్థన జీల్తో కలిపి వెళ్తే దేవుడి సన్నిధికి దాన్ని ఆపగలిగింది ఏంటి లేదు. నువ్వు మాత్రమే కాదు, నీ ద్వారా చాలా మంది ఆశ్రయించబడతారు. ఈ రోజుకి దేవుడు ఇజ్రాయెల్లో యెరూషలేములో ఆ టెంపుల్ ఆనర్ చేస్తారు. ఇన్ని వేల సంవత్సరాలైనా దావీదే వాళ్ళకి గ్రేటెస్ట్ కింగ్. ఎందుకు? దట్ వన్ క్యారెక్టర్, జీల్ ఫర్ ద లార్డ్. ఇంకొక చోట నంబర్స్ 25వ అధ్యాయం, ఇక్కడ కాంటెక్స్ట్ చెప్తాను.
నంబర్స్ అంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం. బాల్ పియోర్ అనే ఒక ప్రదేశంలో ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన కౌన్సిల్ ఏంటంటే ఇజ్రాయేలీల్ని బేసెల్ దగ్గర పంపించండి, అప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడే వాళ్ళని వ్యతిరేకిస్తాడు, నాశనం చేస్తాడు. సో ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఒక తెగులు పుట్టింది. పుడితే 25వ అధ్యాయము 10-11 ఇప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనుమడును. 6వ వచనం చదువుతామండి, 5, 6, 7 వచనాలు చదువు. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుతో కలుసుకున్న తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే పనుల ఎదుటను ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారమునంతా ఏడ్చుచుండిన ఇజ్రాయేలీల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇజ్రాయేలీలో ఒకడు తన సహోదరుల వద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఒక అన్య స్త్రీని తీసుకొని వచ్చి వ్యభిచారం చేయడానికి వీళ్ళందరూ ముందు తీసుకెళ్తున్నాడు. అక్కడ వచ్చి జరిగిన వ్యభిచారాన్ని బట్టే, జరిగిన తప్పును బట్టే వీళ్ళ మీద గొప్ప తెగులు వచ్చిన దేవుని యొక్క జడ్జ్మెంట్ వస్తే వీళ్ళందరూ ఏడుస్తున్నారు కూర్చొని. ప్రభువా మేమందరం పాపం చేస్తామని వీళ్ళు ఏడుస్తుంటే మోషే మిగతా లీడర్స్ ఒక స్త్రీని తీసుకొని ఒకటి నడుచుకుంటూ వెళ్తున్నాడు లోపలికి. వీళ్ళందరూ చూస్తున్నారు, అయితే ఒక్కడికి మాత్రం రోషం వచ్చింది. చదవండి తర్వాత 6-7 వచనాల 7వ వచనం చదవండి. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటని చేత పట్టుకుని పడక చోటుకి ఆ ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయులు ఆ స్త్రీని కడుపులో గుండా చూసుకోవాలని కూర్చాను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోతుంది. ఎప్పుడైతే there is an act of zeal, రోషంతో కలిగిన ఒక పని జరగగానే తను ఒక స్పీయర్ని తీసుకొని పొడిస్తే ఇద్దరి నుంచి వెళ్ళిందంట. అది జరగగానే ఏం జరిగిపోయిందంటే తెగులు ఆగిపోయింది, దేవుని యొక్క జడ్జిమెంట్ ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు. 11-12 వచనాలు చదవండి. 10-11 వారి మధ్యను నేను బాగలేని దానిని. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వల్ల ఇజ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించాను కనుక నేను ఓర్వలేకయుండి ఇజ్రాయేలును నశింపచేయలేదు. ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ మీ పేరు పెట్టి చెప్పాడు అనుకోండి, ఫలానా జాన్ ఈ పని చేశాడు, నాకు మొత్తం ఇక్కడ నేను ఇచ్చిన జడ్జిమెంట్ అంతా తీసేశానని ఎట్లుంటారు? ఫలానా మౌనిక నామవరంలో ఇటువంటి రోషం కలిగి ఈ పని చేసింది కాబట్టి నా తీర్పు నామవరం మీద అంతటి నుంచి పోయింది, ఫలానా రాణి నిజామాబాద్ మీద కోపం అంతా తొలగించింది. దేవుడు ఒక పేరు పెట్టి ఒక దేశం అంతటి ప్రజల్లో ఒక్కళ్ళ పేరు పెట్టి ఇతనికి ఉన్న రోషాన్ని బట్టి నేను అందరి మీద తెగులు, ప్రార్థన కూడా పనిచేయాల. దేర్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ జీల్. రోషంతో చేసిన ఒక పని మొత్తం ఉన్న ప్రతి జడ్జిమెంట్ ని తొలగించింది. అండ్ అక్కడితో కాక నెక్స్ట్ ఒక ఆశీర్వాదం ఉంది తనకి. చూడండి 12-13 వచనాలు. కాబట్టి నీవు అతనితో ఇట్లను ఎవరితో? ఫీనెహాసుతో. అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉంది. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడై ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఆసక్తి అనే మాట అక్కడ అండర్లైన్ చేసుకున్నాం. ఏంటంట? ఈజ్ అ మ్యాన్ విత్ జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, జీల్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. తన రోషంతో చేసిన ఈ పని వల్ల నేను తనని మాత్రమే కాదు, తనకు ఒక నిబంధన స్పెసిఫిక్ గా తన కుటుంబానికి ఆ వంశానికి మొత్తానికి ఒక నిబంధన చేస్తున్నాం. తను తన పిల్లలు 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 ఇప్పటికీ ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎందుకు రోషం ఉండాలి అంటే మనల్ని బట్టి మాత్రం కాదు, మన నుంచి ఎవరికి వెళ్తుంది? దేవుడు మనల్ని చూసినప్పుడు ఒక్క వ్యక్తిని చూడాడు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకున్నాం ఈరోజు. ఝాన్సీ ఆంటీని చూస్తే ఝాన్సీ ఆంటీ, ప్రదీప్ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరినీ ముందే చూస్తాడు. ఈరోజు నువ్వు చైర్లో ఒక బాబుతోనో ఒక పాపతోనో ఒక్కరివే కూర్చుంటే
నీ కడుపులో బేబీ, వాళ్ళ బేబీ తరతరాలని దేవుడు చూసి వాగ్దానాలు ఇస్తాడు. హీ సీస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈయన మీద ఆశీర్వాదం ఎలా ఉందంటే పిల్లలు అందరి మీద ఆశీర్వాదం కంటిన్యూ అవుతుంది. షారన్ మేఘ్నా వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ అంటే పెద్దమ్మమ్మ అవుతుంది అనుకుంటా. ఆమె చాలా ప్రార్థన పర్రాలు. ఆమె ఎటువంటి ప్రార్థన పర్రాలంటే ఆమె చనిపోయింది దేవుడు ఆమె చెప్పాడు ముందుగా. ఆమె అందరికీ చెప్పింది, నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని. వెళ్ళి కుర్చీలో, ఆమె కూతురు వెళ్ళి కుర్చీలో కూర్చొని చనిపోయినాం. అన్ని విషయాలు అర్థమవుతాయి, అన్ని విషయాలు దర్శనాలు చూస్తుంది. ఆమె ఎప్పుడు చూడండి మీరు, ఆమె ప్రార్థనలో ఉంటుంది, పని చేస్తుంది, సహాయం చేస్తుంది, ప్రార్థనలో ఉంటుంది. ఆమె నోరు ఎప్పుడు మౌనం ఉండదంట, ఎప్పుడు దేవుని కొనియాడుతూ పాడుతూనే ఉంటుందంట, స్తుతిస్తూనే ఉంటుంది. ఆమె కళ్ళు ఎప్పుడు తడిగా ఉండేయంట. పొద్దున్న 4 గంటలకు షీస్ దేర్ స్ట్రైట్ ఆన్ హర్ నీస్ ఎవ్రీ సింగిల్ డే. అసలు ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు ఆపిద్దాం అని చూస్తూ ఉండేవాళ్ళంట. మరి ఆమె ఆశీర్వాదం అక్కడ ఆగిద్దా? ఆగదు. పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి. ఆమె ఎన్నో దర్శనాల ద్వారా ఎంతమందిని ఎంకరేజ్ చేసింది, ఆశీర్వాదంగా ఉంది. మిమ్మల్ని బట్టి మీ ఒక్కళ్ళే అయితే మనకు ఆసక్తి ఉండదేమో. నన్ను బట్టి నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి వెళ్ళాలంటే మాత్రం నాకు ఆ జీల్ ఉండాలి. జీల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జీల్ ఎలా ఉంటుందంటే ఫైర్ లాగా ఉంటుంది. ఫైర్ని ఏం చేయాలి? కాన్స్టెంట్గా ఏం చేయాలి? అది ఆరిపోతుంటే ఫ్యూయల్ వేస్తూ ఉండాలా, దాన్ని భద్రపరుస్తూ ఉండాలా, ఫైర్ పెరుగుతూ ఉండాలి. లేకపోతే కొద్దిసేపు పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఆగిపోతుంది. అలా పట్టించుకోకనే ఎన్నో మెయిన్ లైన్ చర్చెస్ ఈరోజు ఈ స్థితిలో ఉన్నాయి. సంఘంలో కూడా జీల్ లేదనుకోండి, మనం స్లోగా బ్యాక్ స్లైడ్ అయిపోతుంది. కానీ మనకి ఒకవేళ రోషం ఉంటే మన వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ రోషం కలుగుతుంది కదా. ఫస్ట్లో ప్రభు నమ్ముకున్న రాణి అంటే, ఝాన్సీ అంటే వాళ్ళు ఒక రోజుకి 25 అధ్యాయం చదివేవాళ్ళు. కూర్చున్నారంటే ఇంక చదవడమే 3-4 అవర్స్, 4-5 అవర్స్. ఒక్కొక్కసారి 30-40 పాటలు పాడుతూనే ఉండేవాళ్ళు. నైట్స్ మార్నింగ్ 3 దాకా ప్రార్థన చేసి, అలాగే 2 దాకా ప్రార్థన చేసి, అలాగే 2 అయింది కదా అని 3 ప్రేయర్ కోసం మళ్ళీ 1 గంట కూర్చొని మళ్ళీ 3 ప్రేయర్ కూర్చుండేవాళ్ళు. దాని ద్వారా చుట్టుపక్కల అందరికి కూడా ఫైర్ అంటుకుంటుంది. ఆ మాట ఒక చోట రాస్తుంది, చదవండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు సిద్ధమైనదని నేను అనుకుంటున్నాను. అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉందని చెప్పి నేను మిమ్మల్ని చూచి వారి ఎదుట ఆశ్చర్యపడుతున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి. ఆ మాట అండర్లైన్ చేసుకున్నాం. నాట్ జస్ట్ బీయింగ్ jealous for ourselves, we also need to be jealous for others. నీ ఆసక్తి ఇంకొకరికి నిప్పండిస్తుంది. నిన్ను చూసిన ప్రతిసారి, నీ ప్రభు పట్ల ఉన్న రోషాన్ని చూసిన ప్రతిసారి నిద్రపోయే ప్రతి క్రైస్తవుడు లేస్తాడు. రీసెంట్ టైంలో గణేష్ బ్రదర్ అని మన సూర్యాపేట గోదావరి నుంచి తను సేవ్ అయ్యాడు. తను సేవ్ అయిన తర్వాత తిను ఒక అన్బిలీవింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సేవ్ అయ్యాడు. తిన రోషం ఇతను ఒక ప్రొఫెషనల్ సింగర్, చాలా ఫేమస్ టాలీవుడ్లో, తెలుగు మూవీ దాని. ఇతను ప్రభువుని ఎంతగా ఈ ఎన్కౌంటర్ జరిగిందంటే ఆ టాలీవుడ్ అన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేసేసారు. 2 వీక్స్ బ్యాక్ దేవిశ్రీ ప్రసాద్ ఫోన్ చేస్తే పాట పాడమని తను పాడనని చెప్పారు. చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. పెద్ద మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో. తిని ఎప్పుడైతే ప్రభుని ఇట్లా జీల్ కలిగి వెంబడిస్తున్నాడో, తిన సర్కిల్ ఎవరైతే అన్బిలీవర్స్ ఉంటారో ఇమ్మీడియట్ గా ఒక బిలీవర్సే సినిమా ఫీల్డ్ పాడుతున్న వాళ్ళకి ఒక కలుగుతుంది. అదేంటి, నువ్వు ఒక ప్రభువుని తెలియని నువ్వే ఇటువంటి స్టెప్స్ తీసుకుంటే, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను కానీ నేనేంటి ఇలా జీవిస్తున్నా అని ఆ వ్యక్తి కూడా విడిచిపెట్టేయడం జరిగింది జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. వాళ్ళు కూడా ఈ లోకం నుంచి సపరేట్ అయిపోతున్నారు. ఎందుకు?
నీలో ఉన్న జీల్, నీలో ఉన్న రోషము మిగతా వాళ్ళందరిలో కూడా నిద్రపోతున్న క్రైస్తవులను కూడా లేపుతుంది. దానియేలు నిలబడగానే షద్రక్ మేషక్ అబేద్నెగో నిలబడగలుగుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళు నిలబడలేకపోవచ్చు, కానీ దానియేలు నిలబడటం వల్ల మిగతా వాళ్ళలో ఆ జీల్ స్టార్ట్ అవుతుంది. దేవుని సెలెక్షన్ ఎప్పుడు కూడా ఈ జీల్కి ఆధారంగా ఉంటుంది. పౌల్ని గమనించండి, ఎక్కువ సార్లు ఆసక్తి అనే పదం పౌల్ గురించి రాసింది. పౌల్ అంటాడు, నేను ప్రభువుని వెంబడించిన ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించండి. ఏ దానిలో? ఫస్ట్ థింగ్ జీల్. కాన్స్టెంట్లీ అన్ని చోట్ల కూడా నేను తనకేంటి, తన ట్రెడిషన్స్ లో జీల్. ఒకసారి చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం. క్విక్ గా 3 వచనాలు చదువుదాం. చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆసక్తి విషయం సంఘమును హింసించబడుతుంది. ఎటువంటి ఆసక్తి ఉందంటే పౌలుకి మనందరికి తెలుసు కదా, తన లా మీద ఎంత ఆసక్తి ఉందంటే సంఘాన్ని హింసించేవాడు నా దేవుని కోసం అని. తర్వాత గలతీ 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ట్రెడిషన్స్ పట్ల చాలా ఆసక్తి, రోజు జీల్. తర్వాత అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేను గిలిగియలోని టాప్స్లో పుట్టిన వాడు యూదులను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాఠములకు తిరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఉంది. కాన్స్టెంట్లీ యూ విల్ ఫైండ్ దిస్ టర్మ్ విత్ పాల్. తను చేసే ట్రెడిషన్స్ లో తనకి ఏముంది? ఆసక్తి ఉంది. పితరుల పారంపర్యాలలో ఆసక్తి ఉంది. ధర్మశాస్త్రం అంటే ఆసక్తి ఉంది. ఆయన టెంపుల్ అంటే ఆసక్తి ఉంది. అందుకని నేను అనుకుంటా అన్బిలీవర్స్ లో కూడా, ఇప్పుడు సో కాల్డ్ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ, బజరంగ్ దళ్, శివసేన, వీటిలో నిజంగా వాళ్ళకి ఆసక్తి ఉంటే, వాళ్ళు నిజమైన ఆసక్తి ఉంటే వాళ్ళ దేవుడి పట్ల, నిజమైన దేవుడి దగ్గరికి వస్తారు వాళ్ళు ఫైనల్. అక్కడ ఆసక్తి లేదనుకోండి, వాళ్ళు వేస్ట్ ఇక్కడ కూడా వచ్చాయి. ఎందుకు పలికిరానిది? సాధు సుందర్ సింగ్ ఒకసారి నడుస్తా నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగారండి. ఆ ప్రవాహం ఒక పెద్ద బండరాయిందండి. దాన్ని చూసి ఆయన శిష్యులతో ఒక మాట అన్నాడంట, ఈ బండరాయి చూడు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉంది, దాని చుట్టూ ఎప్పుడు జీవనది ప్రవహిస్తూనే ఉంది, కానీ ఏ రోజు కూడా ఆ నదిలోని నీటి ఒక్క చుక్క కూడా దాని లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. ఏ నీటి చుక్కను కూడా అది తీసుకోదు, ఊరికి ఉంది. కానీ దాని చుట్టూ ఎంత అవైలబుల్గా ఉన్నా లోపలికి నీళ్ళు ఎలాగెళ్ళవో అలాగే కొంతమంది క్రైస్తవులు ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని జీవితం అంతా గడిచినా, దేవునితో ఉన్నా కానీ, రాజ్యంలో ఉన్నా, సంఘంలో ఉన్నా ఏ విధమైన ఆసక్తి లేని వాళ్ళు అలా ఉంటారు. కానీ అట్లా మనం ఎండ్ అయిపోకూడదు. పీపుల్ విత్ జీల్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. పౌలు అక్కడ ఆసక్తి ఉంది, అదే ఆసక్తి ప్రభువులోకి రాగానే సేమ్ ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది రోజు రోజు. అందుకని పౌలు అంటున్నాడు, బీ జెలస్. నేను నా యేసు ప్రభు వారికి ఎటువంటి జీల్ ఉందో నేను వెంబడిస్తున్నట్టుగా మీరు నన్ను వెంబడించండి జీల్. ఒక పోర్షన్ చెప్తాను. పౌలు ఒక సెలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ ఉండదు. మేబీ కొద్ది కాలం క్రితం మనం చూసామనుకుంటా, అపోస్తల కార్యాలు ఆసక్తిగానే ఉన్నారా? ఎక్కువ టైం అయిపోతుందా? ఆసక్తి తీవ్రత అయినటువంటి ఆసక్తి రోషం, ఆసక్తి కలిగి రోషం కలవడం, ఆసక్తి కలిగి ఆత్మీయ తీవ్రత కలిగి రెండు వేరు వేరు విషయాలు. ఒక్క నిమిషం అండి. పదమూడవ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి.
అంత్యొకయలో సంఘములో బర్నబా, నీగనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు మన ప్రవక్తలను బోధకులను వాడు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని ఈ లిస్ట్ లో ఫస్ట్ ఎవరి పేరు ఉంది? పైన మొదటి వచనంలో బర్నబా పేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పేరైనా ఫస్ట్ రాశాడంటే ఆయన లిస్ట్ లో కూడా టాపర్ అని అర్థం. ఎక్కడ గమనిస్తాం అది? మొదటి వాడైన సీమోను అని శిష్యులందరి పేర్లు రాసినప్పుడు 12 పేర్లు ఫస్ట్ ఎవరి పేరు రాసి ఉంటుంది? మొదటి వాడైన. నమ్ముకున్నది ఫస్ట్ కాదు, కానీ ఆర్డర్లో, ఆత్మీయతలో, లీడింగ్ లో అన్నింటిలో ఫస్ట్. సీమోన్కి ఆ క్యాడర్ ఉంది, ఫస్ట్ సైమన్ ద ఫస్ట్ అని రాస్తుంది. ఇక్కడ కూడా బర్నబాకు ఒక పొజిషన్ ఉంది సంఘంలో. బార్నబా ఫస్ట్ రాయబడింది. తర్వాత పరిశుధాత్మ కూడా మాట్లాడుతున్నప్పుడు అపోస్తలులతో ఏమంటున్నాడు పరిశుధాత్మ దేవుడు? నా కొరకు, చదవండి ఒకసారి 2వ వచనం. వాడు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును. ఇక్కడ కూడా ఆర్డర్లో ఎవరున్నారు? ఫస్ట్ బర్నబాను, సెకండ్ సౌల్. వాళ్ళిద్దరిని నేను ఒక పనికి సెలెక్ట్ చేశాను, వాళ్ళని పంపించండి. సరే, వాళ్ళ పని మీద వెళ్తా ఉన్నారు, జరుగుతూ ఉంది. వాళ్ళు వెళ్తా ఉంటే 6వ వచనంలో ఇక్కడ సువార్త చక్కగా వాళ్ళు సువార్త చెప్పబోతా ఉన్నారు, వినబోతా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు. అక్కడ ఒక అడ్డంకి వచ్చింది. ఏమడ్డంకి? 6-7 వచనాలు చదవండి. 6-7-8 వచనాలు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునటువంటి బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గల వాడైన సెర్కి పావు అను అధిపతి ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమును తొలగిపోవాలని యత్నం చేసి వారిని ఎదిరించారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకోవాలని పిలిపించి వింటా ఉన్నాడు. ఈ అథారిటీదే చక్కగా వింటుంటే ఒకడు వచ్చి అడ్డుపడుతున్నాడు. గారడీ చేసేవాడు, అంటే మాంత్రికుడు లాంటి వాడు అడ్డుపడుతా ఉన్నాడు. ఒక స్టంబ్లింగ్ బ్లాక్ వచ్చింది. దేవుని రాజ్యం ముందుకెళ్లకుండా ఏదో అడ్డుపడుతుంది. ఇప్పుడు ఎవరున్నారు? ఫస్ట్ బార్నబాస్ లీడర్ గా ఉన్నాడు. అసిస్టెంట్ ఎవరున్నారు? సౌలు ఉన్నారు. ఎవరికి కోపం రావాలి? ఫస్ట్ న్యాచురల్ గా బార్నబా ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఏంటి నువ్వు అడ్డుపడుతున్నావు, రాజ్యానికి ఎందుకు అడ్డుపడుతున్నావు అని మాట్లాడాలి. ఎవరు రియాక్ట్ అవుతున్నారు? చదవండి తర్వాత వచనంలో 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేల్చి 12 దాకా చదవండి. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గము చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడిపై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మిన కనుక అతను తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించురా అని వెతుకుచుంటాను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. ఎవరికి వచ్చింది రోషము? ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. బర్నబా లీడర్గా ఉన్నాడు, కానీ సౌలుకు మాత్రమే వచ్చింది రోషం. పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడగానే జడ్జిమెంట్ కూడా వచ్చింది. అక్కడున్న దేవుని రాజ్యం ముందుకెళ్ళింది, రక్షణ పొందారు. నెక్స్ట్ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రికార్డ్ చేస్తున్నారు? చదవండి 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న ఆర్డర్ చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. ఫస్ట్ ఏం ఆర్డర్ ఉంది? బర్నబా పౌలు అని ఉంటే రోషం కలిగిన వ్యక్తి మీదకి ఆ మ్యాంటిల్ పడుతుంది. ఆ తర్వాత 15వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. అంతటా ఆ సమూహం అంటే ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా ఒక్క చోట తప్ప ప్రతి చోట కూడా పౌలు బర్నబా, పౌలు బర్నబా, పౌలు బర్నబా. ఈ ఒక్క చోట ఆ విధంగా రికార్డ్ అయింది, కానీ ప్రతి చోట కూడా పౌలు ఫస్ట్ ప్లేస్ తీసేసుకున్నాడు. ఆ తర్వాత బర్నబా గురించి మనం చదవం కూడా. మినిస్ట్రీ చేసి ఉంటాడు గొప్పగా, కానీ
ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్ళాడంటే 75% ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ రాసింది పౌలే. ఒక చోట ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోను, స్క్రిప్చర్స్ ఎక్కువ చూపివ్వను, కానీ మీకు జ్ఞాపకం వస్తుంది అనుకుంటున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఒక చోట వచ్చి కూర్చున్నాడు, భోజనం చేస్తా ఉన్నాడు. అక్కడ సున్నతి లేని వాళ్ళందరూ కూడా తనతో పాటు కూర్చున్నారు. కానీ యెరూషలేము నుంచి కొంతమంది వచ్చేసరికి వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు, వేషధారిలాగా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పౌలు ఏమంటున్నాడు, సరే ఒక మాట చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళినాక ఈ పోర్షన్స్ చదవండి. 2వ అధ్యాయంలో ఆ యెరూషలేము నుంచి పెద్దవాళ్ళు రాగానే పేతురు వెంటనే నటించడం మొదలు పెడుతున్నాడు. పేతురు బీయింగ్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్ అక్కడ ఒక్క నిమిషం హెసిటేట్ అయ్యాడు, వీళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారో. ఒక్క నిమిషం హిపోక్రెట్ లాగా బిహేవ్ చేస్తుంటే అపరాధిగా తీర్చబడ్డాడు. వెంటనే చూడండి పౌలు ఏమని అంటున్నాడు. 4-5 వచనాలు ఒకసారి చదువుదామా. మనల్ని దాసులుగా చేసుకున్న వాళ్ళని క్రీస్తు యేసుకున్నందుకు కలిగిన మన స్వాతంత్ర్యము వేగి చుట్టుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్టు మేము వారికి ఒక ఒక్క 1 hour కూడా we didn't allow hypocrisy. If I am there, there won't be hypocrisy. నేను అక్కడ ఉంటే అక్కడ వేషధారణ జరగకూడదు, 1 గంట కూడా అలౌ చేయను. నేను ఎక్కడుంటే అక్కడ సత్యమే ఉండాలి, ముఖస్థుతి కాదు, వేషధారణ కాదు, ఇంకేది అలౌ చేయను అంటున్నాడు పౌలు. ఆ తర్వాత 11వ వచనం నుంచి ఈ కాంటెక్స్ట్ వస్తాం. ఎప్పుడైతే కేఫా ఇట్లా భయపడుతున్నాడో పౌలు ఏమంటున్నాడు, స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం. వారు సువార్త సత్యము చెప్పిన క్రమంగా నడుచుకున్న పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పిన జనంగా, నీవు యూదుల వై నుండి యూదుల వలె కాక అన్యజనుల వల్లనే ప్రవర్తించుతుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు అని క్వశ్చన్ చేస్తుంది. ఎంత రోషం ఉంటే ఒక టాప్ లీడర్ తో అట్లా మాట్లాడతాడు. పౌలు చివరి దాకా రోషాన్ని దాచిపెట్టుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు దేవుని పట్ల. పోయిన వారం ఒక మెసేజ్ వింటున్నాం కదా, విగ్రహాలను చూసినప్పుడు చాలా మంది ఉన్నారు విగ్రహారాధన చూసినప్పుడు, కానీ ఒక్కరికి మాత్రమే తన ఆత్మ గ్రీవ్ అయిందట, తన లోపల పరితాపం చెంది. ఎవరు పరితాపం చెందింది? ఓన్లీ పౌల్. ఎందుకంటే చివరి దాకా ఈ హ్యాడ్ దట్ జీల్ ఫర్ ది లార్డ్. వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. నిజంగా మనం ఏడవాలి, ప్రభువా నాకు ఆసక్తి విషయంలో నేను మాంద్యత ఉంది. పిల్లలు లోపలే ఉన్నారు కదా, ఆసక్తి విషయంలో నాకు స్టర్అప్. అందుకే పౌలు తిమోతితో ఒక మాట అంటాడు. చూడండి 1 తిమోతి 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. రెండు తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. పౌలు అంటున్నాడు తిమోతితో, నేను చేతులేసినప్పుడు నువ్వు ఒక వరాన్ని పొందుతున్నావు కదా, దాన్ని చల్లారనివ్వు. డోంట్ లెట్ ఇట్ గో డ్రై, డోంట్ లెట్ ఇట్ డై. ఆ నిప్పుని నువ్వు రాచిపెట్టు. స్టర్అప్ దట్ జీల్ దట్ యు హావ్. చేతులేయడం వల్ల మీరు పొందుకున్న ఆత్మ వరాన్ని మీరు తిరిగి డూ ఇట్, కీప్ డూయింగ్ ఇట్, కిండిల్ ద ఫైర్ ఆఫ్ ఫ్రెష్. సో అది పౌలు సంఘంతో ఈస్ ప్లీడింగ్ విత్ ద చర్చ్. ఒకసారి జకరియా 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాము. ఈ వారమంతా దేవుడు అనేక సార్లు చారంతో నాతో డిఫరెంట్ అకేషన్స్ లో మాట్లాడిన వచనం ఇది. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. యెహోవా నాతో మాట్లాడిన దూతలకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చును. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లన్నది, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను
అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. కన్సర్నింగ్ జెరూసలేం అండ్ జాయన్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ జెలస్. ఆయనకి రోషం ఉంది, మనం అంటే ఆసక్తి ఉంది. మనకంత ఆసక్తి ఉంది ఆయన అంటే. ఆయన జెలస్. చదవండి. నిమ్మలంగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. నిమ్మలంగా అంటే బిందాస్ ఏమంటారు, బిందాస్ లేకపోతే ఉదాసీనంగా, హ్యాపీగా, రిలాక్స్డ్ గా. గాడ్ డజంట్ లైక్ ఆయన కింగ్డమ్ కోసము ఆ ఉదాసీనత ఆయనకి ఇష్టం లేదు. రోషం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉదాసీనంగా రోషం కలిగిన వాళ్ళనే దేవుడు తీసుకున్నారు. ముగ్గురు అందరూ తలంచుతున్నారు. యూదులు చాలా మంది ఉండి ఉంటారు. ఆ విగ్రహానికి అందరూ తలంచుతున్నారు, కానీ ముగ్గురికి మాత్రం రోషం ఉంది. దేవుడు ఆ ముగ్గురు వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎవరి వాళ్ళు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు. మా దేవుడు రక్షించగలుగుతాడు, రక్షించకపోయినా మేము నీకు మాత్రం మొక్కము. కానీ ఆ దాని వల్ల మొత్తం ప్రపంచం అంతా స్వార్థ ప్రకటించబడింది. ఆమోస్ గ్రంథం 6:1 ఆ తర్వాత ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. ఆమోస్ గ్రంథం 6:1. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోనులో నిర్మించారు అంటే ఇది బిలీవర్స్ లో, క్రిస్టియన్స్ లో ఆసక్తి లేని వాళ్ళకి ఏముంటుందంట? శ్రమ. కొన్నిసార్లు అర్థం కాదు క్రిస్టియన్స్ కి, ఎందుకు మేము ప్రార్థన చేస్తాం కదా, మేము బాగానే ఉన్నాం, మాకు ఎందుకు శ్రమ వస్తుందంటే బికాజ్ యూ లాస్ట్ ద జీల్ ఫర్ ద లార్డ్. నీకు అసలు ఆసక్తి లేదు, ఏదో మనం బండి నడుస్తుంది కాబట్టి నడుస్తున్నాము, అలా నడుస్తుంటే కూడా శ్రమ కలుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, స్టర్ అప్ దట్ జీల్ ఫర్ ద లార్డ్, స్టర్ అప్ దట్ జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. సరే, మన జీల్ ఏమై ఉండాలి ఇప్పుడు? సో ఫైనల్ పాయింట్, వీఆర్ కంక్లూడింగ్. ఏం ఆసక్తి అంటే ఏ విషయాల్లో మనకు కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ఒక భాగం తర్వాత చదువుతాం, మేబీ అది ఆ మాట మళ్ళీ చదువుతాం. ఎక్కువ వచనం చదువుతాం, లేకపోతే తీతుకు రాసిన పత్రిక 2:14 చూడండి. తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియ ఆసక్తి గల ప్రజలను మన పోషలకు పవిత్ర పద్ధతులను మన శుద్ధిగా చేసుకుంటే తను తానే మన కొరకు అర్పించారు. సత్క్రియలు చేయుటకు ఆసక్తి కలిగి, అవర్ జీల్ టు డూ ద వర్క్స్, గుడ్ వర్క్స్. గుడ్ వర్క్స్ అంటే మనం అనుకునే సత్క్రియలు కాదు, అది ఎప్పుడైనా మనం కొంత టైం స్పెండ్ చేయాలి. ద గుడ్ వర్క్స్ క్రియేటెడ్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్. ఆ సత్క్రియలు నువ్వు తప్ప ఇంకెవరు చేయలేదు. నీ పేరు మీద నీ రికార్డులో కొన్ని విషయాలు దేవుడు రాసి ఉంచాడు. ఆ సత్క్రియలు నువ్వు మాత్రమే చేయగలవు. ఆ ఎస్తేరుకున్న సర్కిల్లో చేయబడే సత్క్రియలు దేవుడు రికార్డులో ముందే ఉంది. దేవుడు అంటాడు, బీ జెలస్ టు డూ దట్. రెండోది జీల్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కోసం ఆసక్తి. అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ పిల్లలు అంటే ఎలా కుదురుతుంది అంటారు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే, ఒకసారి ఆదికాండం 27:1 చదవండి. ఆదికాండం 27:1. ఇస్సాకు వృద్ధుడై, క్షమించండి, 27 కాదు, 33 అధ్యాయం. 33 కాదు, నెక్స్ట్ సారీ, 30. ఆదికాండం 30:1 చదవండి. రాహేలు తాను యాకోబును పిల్లల కనకపోతే చూచి తన అక్క ముందు అసూయపడి యాకోబుతో, నాకు తదుపరి నీ
అసూయపడే ఒక్క మాట పక్కకు తీసేసి రాహేలుకున్న డిజైర్ ఒకసారి చదవండి. నాకు ఏంటంట, గివ్ మీ చిల్డ్రన్ ఆర్ ఐ విల్ డై. చదవండి ఆ మాట ఒకసారి. నాకు గర్భఫలం ఇమ్ము లేని ఎడల నేను చర్చిద్దాము. అందరం ఒకసారి గట్టిగా చెప్తామా? నాకు గర్భఫలం ఇమ్ము లేని ఎడల నేను చర్చిద్దాను. ఏం గర్భఫలం అది? విన్నింగ్ సోల్స్, నశించిపోయే ఆత్మలను కనడం. మీకు జ్ఞాపకం ఉందా పోయినసారి ఫిల్మోన్ పత్రిక గురించి రాంబాబు గారు మాట్లాడుతున్నప్పుడు పౌలు ఒక మాట అంటాడు, చెరసాలలో నేను కనిన ఒనేసిమస్ దాసు. చెరసాలలో ఒక కొడుకుని అన్నాడు పౌలు. చాలా మంది క్రిస్టియన్స్ ఇప్పుడు ఫిజికల్ గా మనకు పిల్లలు లేరు అనుకోండి, అసలు ఎప్పుడు అదే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది, పిల్లలు లేరు ప్రార్థన చేయండి. మనం ఫిజికల్ గా ఎలాగైతే పిల్లలు కనడం కనకపోవడం ఉంటుందో, ఆత్మీయంగా కూడా మనకి పిల్లలు కనడం కనకపోవడం ఉంటుంది. మన ఆత్మలో మనకి పిల్లలు పుడతారు. ఎవరికి పుడతారు? ప్రభువుతో కలుస్తున్న వాళ్ళకే పుడతారు, అంతేనా? మన ఆత్మలో ఆయన ఎంతగా కలుస్తామో అంతగా ఆత్మలు రక్షించబడతాయి మన ద్వారా. ఇక్కడ రాహేలు సంఘానికి సాదృశ్యం. నీ ద్వారా ఎవరు రక్షించబడుతున్నారు? మనం ఆ రోజు తీర్పు రోజు నిలబడినప్పుడు నా పిల్లలని కొంతమందిని చూపించాలి. మనం నీ ద్వారా రక్షించబడిన వాళ్ళు కొంతమంది నీతో పాటు వస్తే వాట్ ఎ వండర్ఫుల్ డే లేకపోతే, లేకపోతే ఆత్మీయంగా మనము గుడ్రాల్లో ఉంటుకుంటాము. నాకు గర్భఫలం ఇవ్వు, లేకపోతే నేను చనిపోతాను. ఇటువంటి ప్రార్థన, లార్డ్ గివ్ మీ సోల్. జాన్ హైడ్ అనే వ్యక్తి ఆయన ప్రార్థన అంతా కూడా లార్డ్ గివ్ మీ సోల్స్ ఆర్ ఐ విల్ డై, గివ్ మీ సోల్స్ ఆర్ ఐ విల్ డై. తన ద్వారా కొన్ని వేల మంది రక్షణ పొందారు. ఆయన ద్వారా ఎంతో మంది దేవుని రాజ్యంలోకి వచ్చారు. ఆయన ఎంత తీవ్రత కలిగి ప్రార్థించాడంటే ఆయన గుండె లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ జరిగింది. మీరు ఆయన బయోగ్రఫీ బుక్ చదవండి. ఒకటి జాన్ హైడ్ అనే ఆయన బయోగ్రఫీ ఎప్పుడన్నా మనం వెళ్ళా ఉండాలి. దానిలో ఆ పిక్చర్ ఉంటుంది, ఎక్స్రే రిపోర్ట్ ఉంటుంది. ఆయన ఎంత తీవ్రత కలిగి ప్రార్థించాడంటే ఆత్మల కోసం, ఆయన హార్ట్ దాని ప్లేస్ తప్పి పక్కకి జరిగింది. అండ్ హీ డిడ్ డై. కానీ వేల మంది రక్షణ పొందారు ఆయన ద్వారా. ఆయన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కూర్చున్న చోట అంతా కూడా దేవుని సన్నిధి అందరూ ఫీల్ అయ్యేవారంట. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే చాలు, ఇక్కడ దేవుడు ఉన్నాడని అర్థమైపోతుంది. దేవుని సన్నిధిని ఒక మనిషి క్యారీ చేశాడు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద జాన్ హైడ్. ఆయన కలిసినప్పుడు వెనక్కి తిరగకుండా ఇలా నడుచుకుంటూ వచ్చేవాడు. లార్డ్ గివ్ మీ చిల్డ్రన్ ఆర్ ఐ విల్ డై. ఎటువంటి ఆసక్తి అంటే పౌలు నుంచి ఇప్పటిదాకా నడిపింది, ప్రభువా ఐ హావ్ బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ దట్ ఐ మైట్ బై ఆల్ మీన్స్ సేవ్ సమ్. ప్రతి ఒక్కరికి ప్రతి విషయంగా నేను మారాను, కానీ ఎక్కువ మంది నా ద్వారా రక్షించబడాలి. ఎందుకంటే వాళ్ళ డూమ్ చాలా ఘోరమైంది, నరకంకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఆసక్తి మనలో దేవుడు రేకెత్తిస్తే మన ద్వారా దేవుడు సంఘాన్ని రాజ్యాన్ని పెడతాడు. దేవుడు అటువంటి కృపను మనందరికీ దయచేయాలన్నా అందరం కళ్ళు మూసుకుందాం. అటువంటి ఆసక్తి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. వెంటనే మనము ప్రభు యొక్క రొట్టెలో ఆయన యొక్క రక్తంలో మనం పాల్గొనుకుంటున్నాం. ఎవరైనా ఒక్కరు ఈ వాక్యంను బట్టి ప్రార్థించండి. ఆ తర్వాత మనం వెంటనే కమ్యూనిటీలోకి వెళ్దాం. స్తోత్రం మూల్యమైనటువంటి వాక్యాలకి ఈ మాటలతో ఈనాడు మొదటిలో ఉన్నటువంటి ఆసక్తి చాలా మంది క్రైస్తవుల్లో చివరికి వచ్చేటప్పటికి మందగిస్తున్నటువంటి ఆసక్తి విషయం జాగ్రత్త పడడంతో తండ్రి మీ కొరకు ఆసక్తి, అలాగే మీ కొరకు రోషం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రం పెడతాం, మీకు స్తోత్రం పెడతాం. మేము రోషం గలవారు ఎలియా వలె, మోషే వలె, అపోస్తలుడైన పౌలు వలె పెడతాం. ఆసక్తి విషయంలో పెడతాం, మీకు మాంద్యం పెడతాం. మీ ఆత్మ తీవ్రతతో ఉండడానికి పౌరుషం కలిగి రోషం కలిగి ఉండే జీవితాన్ని దయచేయండి. మీకు స్తోత్రం పెడతాం. ఈ వాక్యాన్ని పెడతాం. మేము మా స్త్రీ మనసు మేము ఇంబాయిట్ చేసుకుంటాం.
వాటిని అనుసరించి పాటించడానికి మాకు సహాయం చేయండి.